మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలను వాక్యాలను నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి. వాటిని మీరు రోజుకొకటి చూస్తూ నెమ్మదిగా ఇంగ్లీషు నేర్చుకోండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుందన్నమాట. దాని మీద వేలు పెట్టి క్లిక్ చేయండి. వెంటనే ఒక చిన్న గంట గుర్తు కనిపిస్తుంది. దాని మీద కూడా వేలు పెట్టి క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసిన ఇదివరకు వీడియోలు, నేను చేయబోయే వీడియోలు మీకు ఫోన్లోకి వస్తూ ఉంటే వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ ఛానల్ ఉచితం. ఈ వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకని వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఎలా ఉందో, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందో లేదో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. మొదటగా కూర్చో అని ఇంగ్లీష్లో అనాలంటే సిట్ అనాలన్నమాట. సిట్ అంటే కూర్చో అని ఎదుటివారికి చెప్పడం. ఇక్కడ కూర్చో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? సిట్ హియర్ అనాలన్నమాట. సిట్ అంటే కూర్చో అని ఎదుటివారికి చెప్పడం. హియర్ అంటే ఇక్కడ. ఇక్కడ కూర్చో అని ఇంగ్లీష్లో అనాలంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే కూర్చో ఇక్కడ. ఈ కూర్చో అనేది వాళ్ళు మొదట మాట్లాడతారనమాట. అందుకనే ఇక్కడ కూర్చో అనడాన్ని ఇంగ్లీష్లో సిట్ హియర్ అనాలన్నమాట. అంటే ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక ఎలా ఉంటుందంటే కూర్చో ఇక్కడ అట్లా ఉంటుందన్నమాట. అందుకనే వాళ్ళు ఇక్కడ కూర్చో అనాలంటే సిట్ హియర్, సిట్ హియర్ అంటారు. అక్కడ కూర్చో అని ఇంగ్లీష్లో అనాలంటే సిట్ దేర్ అనాలన్నమాట. సిట్ దేర్. ఇక్కడ దేర్ అంటే అక్కడ, సిట్ అంటే కూర్చో. అక్కడ కూర్చో అనాలంటే సిట్ దేర్ అనాలన్నమాట. అంటే వాళ్ళు కూర్చో అక్కడ అట్లా ఉంటుందన్నమాట వాళ్ళ పదాల అమరిక. కూర్చో అనేది వాళ్ళు మొదట మాట్లాడతారు. సరిగ్గా కూర్చో అని చిన్నపిల్లవాడికి చెప్పాలి. ఇంగ్లీష్లో ఎలా అనాలి? సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ అనాలన్నమాట. ప్రాపర్లీ అంటే సరిగ్గా. సరిగ్గా కూర్చో అని ఇంగ్లీష్లో అనాలంటే సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ అనాలి. కుర్చీ మీద కూర్చో. ఎవరన్నా ఉన్నారు, కుర్చీ మీద కూర్చో లేక కుర్చీ మీద కూర్చోండి అని ఇంగ్లీష్లో అనాలంటే సిట్ ఆన్ ద చైర్ అనాలన్నమాట. సిట్ అంటే కూర్చో, ఆన్ అంటే మీద, కుర్చీని చైర్ అంటారనమాట. ఇంగ్లీష్ వాళ్ళు ఒక అదనపు పదాన్ని ద అనే పదాన్ని పెట్టి మాట్లాడతారనమాట. అంటే మనం ప్రత్యేకంగా ఒక కుర్చీలో, అక్కడ దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చోమంటున్నాం కాబట్టి అలా అది చెప్పడానికి వాళ్ళు అదనపు పదం ఉపయోగిస్తారనమాట. ద అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. దీన్ని ఆర్టికల్ అంటారు. ఈ పదం గురించి నేను ఒక వీడియో చేశాను. అది చూస్తే ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఆ వీడియో కూడా మీరు చూడండి, నా ఛానల్లో ఉంది, మీకు అర్థమవుతుంది. కుర్చీ మీద కూర్చోండి లేక కుర్చీ మీద కూర్చో అని ఇంగ్లీష్లో అనాలంటే సిట్ ఆన్ ద చైర్, సిట్ ఆన్ ద చైర్ అనాలన్నమాట. సిట్ ఆన్ ద చైర్ అంటే కుర్చీ మీద కూర్చోండి అని చెప్పడం. మనం పెద్దవాళ్ళని కొంచెం గౌరవంగా, ఏదన్నా ఆఫీస్లో కానీ ఎవరన్నా వచ్చారు వాళ్ళని గౌరవంగా కూర్చోండి అనాలంటే సిట్ అనేది కొంచెం తక్కువ గౌరవం ఇచ్చి మాట్లాడే విధంగా ఉంటుంది. అందుకని గౌరవంగా ఇచ్చి మనం వాళ్ళని దయచేసి కూర్చోండి అని ఆఫీస్లో ఎవరన్నా వస్తే చెప్పాలంటే ఇలా అనాలన్నమాట. దయచేసి కూర్చోండి అనాలంటే ప్లీజ్ బీ సీటెడ్ అనాలన్నమాట. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్ అనాలన్నమాట. ప్లీజ్ అంటే దయచేసి, బీ అంటే ఉండండి, సీటెడ్ అంటే కూర్చొని అని అనమాట. దయచేసి కూర్చొని ఉండండి అట్లా ఉంటుందన్నమాట. దయచేసి ఉండండి, కూర్చొని అలా ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక. అందుకని దయచేసి కూర్చోండి అనడాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ బీ సీటెడ్ అనాలన్నమాట. ఈ వాక్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలన్నమాట. ఇది మనం ఆఫీస్లో కానీ షాప్లో కానీ చాలా చోట్ల ఈ వాక్యం ఉపయోగపడుతుంది అనమాట. ఎవరినన్నా మర్యాదగా మనం కూర్చొని ఉండండి, దయచేసి కూర్చోండి అనాలంటే ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్ అని ఎదుటివారికి గౌరవంగా మనం చెప్పచ్చు. నడువు అని ఎదుటివారితో అనాలంటే వాక్, వాక్ అంటే నడువు అని ఎదుటివారికి చెప్పడం. త్వరగా నడువు అని అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. త్వరగా నడువు అనాలంటే
వాక్ క్విక్లీ అంటారనమాట. ఇక్కడ వాక్ అంటే నడువు, క్విక్లీ అంటే త్వరగా అనమాట. ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక ఎలా ఉంటుందంటే ఈ వాక్ అంటే నడువు, క్విక్లీ త్వరగా అట్లా ఉంటుందన్నమాట. వాక్ క్విక్లీ అంటారు. పరిగెత్తు, పరిగెత్తు అనాలంటే రన్ అనాలన్నమాట. రన్ అంటే పరిగెత్తు. పరిగెత్తద్దు, పరిగెత్తవద్దు అనాలంటే డోంట్ రన్ అనాలన్నమాట. పరిగెత్తవద్దు, ఈ వద్దు అనడాన్ని ఇంగ్లీష్ వాళ్ళు డోంట్ అని వాక్యాల్లో మాట్లాడతారనమాట. డోంట్ అనేది వద్దు అనేది సూచిస్తుంది అనమాట. ఎదుటివారితో మీరు అనాలి, పరిగెత్తద్దు అనాలంటే డోంట్ రన్, డోంట్ రన్ అనాలి. నిల్చో, నిల్చో అనాలంటే నిల్చో లేక నిలబడు అనాలంటే స్టాండ్ అనాలన్నమాట. ఎవరినైనా చిన్నపిల్లల్ని నిలబడు, నిల్చో అనాలంటే స్టాండ్, స్టాండ్ అనాలి. అంటే నిల్చో అని చెప్పడం. నిల్చో, నిలబడు ఎట్లా అంటూ ఉంటాం కదా, అన్నిటిని కూడాను నిల్చో లేక నిలబడు అనడాన్ని స్టాండ్ అంటారు. ఉదాహరణకి లేచి నిలబడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? లేచి నిలబడు అనాలంటే స్టాండప్ అంటారనమాట. స్టాండప్, స్టాండ్ అంటే నిలబడు, అప్ అంటే లేచి. స్టాండప్, స్టాండప్ అంటే లేచి నిలబడు అని ఇంగ్లీష్లో చెప్పడం. నడువు అనడాన్ని వాక్, వాక్ అంటారనమాట. వాక్ అంటే నడువు లేక నడవండి అని చెప్పడం. ప్రతిరోజు నడువు, ప్రతిరోజు నడుస్తూ ఉండు అనాలంటే వాక్ డైలీ అనాలన్నమాట. వాక్ డైలీ. వాక్ అంటే నడువు, డైలీ అంటే ప్రతిరోజు. మనం అప్పుడప్పుడు ఎవరికన్నా ఆరోగ్యం బాగుండాలని చెప్పేటప్పుడు ప్రతిరోజు నడుస్తూ ఉండండి, అది ఒక మీకు మంచి వ్యాయామంగా పనిచేస్తుంది కదా. వాక్ డైలీ అనాలన్నమాట. అంటే ప్రతిరోజు నడువు అని ఇంగ్లీష్లో చెప్పడం. నడవడానికి వెళ్దాం, ఎవరినన్నా పద కొంచెం సేపు నడవడానికి వెళ్దాం, నడవడానికి వెళదాం అనడాన్ని ఇంగ్లీష్లో అనాలంటే లెట్స్ గో ఫర్ ఎ వాక్. లెట్స్ గో అంటే వెళ్దాం, లెట్స్ గో అంటే వెళ్దాం. ఫర్ ఎ వాక్, ఫర్ అంటే కోసం అనమాట, వాక్ అంటే నడవటానికి. లెట్స్ గో ఫర్ ఎ వాక్, లెట్స్ గో ఫర్ ఎ వాక్ అనాలన్నమాట. ఆడుకో, ఆడుకో అని పిల్లలకి చెప్పాలంటే ప్లే అనాలన్నమాట. ప్లే అంటే ఆడుకో అని చెప్పడం. వెళ్ళి ఆడుకో అని పిల్లలకి చెప్పాలి. వెళ్ళి ఆడుకో అని ఇంగ్లీష్లో అనాలంటే గో అండ్ ప్లే అనాలన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి తర్వాత కామా పెడతాం కదా, దీనికి ఇంగ్లీష్ వాళ్ళు అండ్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. ఈ అండ్ అంటే మనం ఆ గ్యాప్ ఇచ్చేది, ఆ కామా ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. ఈ అండ్ అంటే మరియు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అనమాట. వెళ్ళి ఆడుకో అని ఇంగ్లీష్లో అనాలంటే గో అండ్ ప్లే అనాలన్నమాట. చిన్నపిల్లలతో మాట్లాడే చిన్న చిన్న వాక్యాలతో కూడాను నేను 2-3 వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా మీరు చూడండి. అప్పుడు మీరు పిల్లలతో ఎలా మాట్లాడాలో మీకు అర్థమవుతుంది. ఇలాంటి వీడియోలు, చిన్న చిన్న వీడియోలు రోజుకొకటి చూస్తూ ఉండండి. సుమారు 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు రోజుకొక వీడియో చూస్తూ ఉంటే మొదటగా ఇంగ్లీష్ పదాలు మీకు అర్థమవుతాయి. వాటితోటి చిన్న చిన్న వాక్యాలు మీకు మాట్లాడడం అర్థమవుతుంది. మీరు వీడియోని మరలా చూస్తూ ఉంటే ఈ పదాలన్నీ నెమ్మది నెమ్మదిగా మీ మనసులోకి వెళ్తాయి. మీరు నెమ్మది నెమ్మదిగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫర్ నౌ, టేక్ కేర్. ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్.